హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ఎఫ్. ఈరోజు ఎగ్ హ్యాచింగ్ అనేది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. డే 1 చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎంటీగా ఉందో. డే 3 అయ్యేసరికి చిన్న చిన్న సెల్స్ అనేది ఏర్పడ్డాయి. ఇలా డే 4, డే 5, డే 6 ఇలా డేస్ గడిచే కొద్దీ అందులోని సెల్స్, నర్వ్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ వాటి యొక్క స్ట్రక్చర్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇలా చెక్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ చెక్ చేసుకుంటే లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ టార్చ్ కింద తెలుస్తుంది ఫ్రెండ్స్. డే 9, డే 10 కల్లా ఎగ్లోని మూమెంట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అంటే బేబీ ఆల్రెడీ ఫామ్ అయిందని అర్థం. కొన్ని ఎగ్స్లో బేబీస్ ఫామ్ అయితే కొన్నిట్లలో అవ్వవు. ఇది సిచ్యువేషన్ అండ్ టెంపరేచర్ బట్టి ఉంటుంది. ఇలా ప్రతి డే చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డే 15, డే 16 ఆ టైంకి వచ్చేసరికి ఎగ్ అనేది ప్యూర్ బ్లాక్గా హాఫ్ వరకు చూపిస్తుంది. డే 16 తర్వాత ఇంకా కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. అంటే బేబీ ఆల్రెడీ స్ట్రక్చర్ మొత్తం ఫామ్ అయినట్లు. డే 20 వచ్చేసరికి ఎగ్లోని బేబీ అనేది పూర్తిగా ఫామ్ అయిపోయి డే 21కి మార్నింగ్ అయ్యేసరికి చిన్న హోల్ పెట్టుకొని బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా కొంచెం ముందుకు కొన్ని డేస్ అంటే కొంచెం వీడియో ఎక్స్టెన్షన్ అయ్యే కొద్దీ మీకు కనిపిస్తుంది. థ్యాంక్స్. ఇలా అనేది ఎగ్ హ్యాచింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.